రేవంత్ రెడ్డి గారి ఒక బృందం విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో తీసుకురాబోతున్నామని జోరుగా ప్రచారం చేస్తూ ప్రకటనలు చేస్తూ మరి నిన్న మొన్న వారి యొక్క హంగామాను చూస్తూ ఉన్నాం. ఇదే రకంగా గత సంవత్సర కాలం పాటు అటు అమెరికా పర్యటన ద్వారా గత సంవత్సరంలో దావోస్ పర్యటనల ద్వారా రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చాము అని పెద్ద ఎత్తున మరి ప్రచారం చేసి మరి ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారో అందరం గమనించాం. వారి యొక్క హంగు ఆర్భాటాలు కేవలం మరి ముఖ్యమంత్రి గారు తను ముఖ్యమంత్రి గారని నిరూపించుకోవడానికి, తను చెప్పుకోవడానికి, నన్ను అందరూ గుర్తించాల ముఖ్యమంత్రిగా అని చేసే ప్రయత్నంలో భాగంగానే తమ పర్యటనలు కనపడుతున్నాయి తప్ప నిజంగా వారి పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరుతుంది, ఏమైనా పెట్టుబడులు వస్తున్నాయంటే మాత్రం ఇలాంటి మరి లాభం జరగట్లేదని చెప్పి సుస్పష్టంగా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరూపించింది. వారి వ్యవహారం ఏ రకంగా ఉందంటే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన దానికంటే మేము బాగా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం, గత ప్రభుత్వంలో అన్ని తప్పులు జరిగాయని చెప్పి నిరూపించే ప్రయత్నమే తప్ప ప్రజలకి చక్కటి పరిపాలన అందించాలా, ప్రజలు తమకు అవకాశం ఇచ్చారు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు కూడా కనపడలేదు. మరి వారి ఒక్కటి మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఏ రకంగా ఉందంటే మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే రకంగా వారికి వ్యవహార శీలి కనపడుతూ ఉంది. వారి వ్యవహారం అంతా కూడా మేము బాగా చేస్తున్నామని చెప్పి ప్రజలకు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమి చేయట్లేదు కానీ ప్రచారం చేస్తూ మరి మేము పెద్దవాళ్ళం బాగా చేస్తున్నాం, ప్రజలకి బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి, గతంలో ఏమి జరగలేదని చెప్పి, మేమే అన్నీ చేస్తున్నామని చెప్పి ప్రజలను నమ్మించి మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒకటే సుస్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎందుకంటే గత సంవత్సరం మరి దావోస్ పర్యటనకు వెళ్ళి మేము 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పేపర్లో ప్రకటనలు మరి పేడ్ ఆర్టికల్స్ అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద ఎత్తున చేసి మరి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య ఏంటంటే ప్రజలను వంచడం, ప్రజలను మోసం చేయడం, ప్రజలను దగా చేయడం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వెన్నెతో పెట్టిన విద్య. వారు స్పష్టంగా 40,232 కోట్ల రూపాయలు గత దావోస్ పర్యటన ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి ప్రకటించిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని స్పష్టంగా ఇవన్నీ కూడా బూటకం, అన్నీ కూడా ఫేక్, మీ ప్రకటనలన్నీ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి, మీ ప్రకటనలన్నీ కూడా గత ప్రభుత్వం కంటే మేము బాగా చేస్తున్నామని చెప్పి చిత్రీకరించడానికి, మోసం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప మరి దాంట్లో వాస్తవం లేదని చెప్పి కరాఖండిగా అసెంబ్లీ వేదికగా అనేక వేదికల పైన మీరు తెచ్చింది కేవలం అంటే దాంట్లో అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా అనుమాన స్థితిలో, అంటే అన్నీ కూడా దగ్గర ఫేక్ పెట్టుబడులు. దాంట్లో 40,232 కోట్ల పెట్టుబడులలో అదానీ గ్రూప్ నుంచి అనుమాన స్థితిలో ఉన్నటువంటి యొక్క పెట్టుబడులు 12,400 కోట్లు.